మనకి ప్రతి వస్తువు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ చైనా నుంచినే కొనుక్కునేవాళ్ళం. ఇదివరకు గుర్తుకు తెచ్చుకుంటే దీపావళికి పెట్టుకునేటటువంటి లైట్ల దగ్గర నుంచి, కుందుల దగ్గర నుంచి, సమ్మెటల దగ్గర నుంచి అన్నీ కూడా చైనా వెరైటీస్. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్‌గా దొరుకుతాయి. ఒకప్పుడు ఇంటికి లైటింగ్ ఏయించుకోవాలంటే అద్దె రూ. 1000 ఉండేటటువంటి స్టేజీ నుంచి అసలు రూ. 1000కి సొంతంగా లైటింగ్ పెట్టుకునేటటువంటి స్టేజ్‌కి కావాల్సినటువంటివి వచ్చేసినాయి. అట్లాగే చైనా తన మార్కెట్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అద్భుతంగా చేసుకొచ్చింది. ఇండియాలో సక్సెస్ అవుతూ వచ్చింది. భారత్ చైనాల మధ్య గాల్వన్ లోయ ఘర్షణ, డోక్లాం ఘర్షణ తర్వాతన భారత ఆర్థిక వ్యవస్థ సొంతగా ఎదగాలి, అందులో ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి చైనాతో పోటీ పడాలంటే పక్కన మనకు శత్రుత్వం కాబట్టి దాన్ని ఎదగాలి అనుకున్నటువంటి సందర్భంలో ఎదురైన సవాల్ మనం చెయ్యగలమా అన్నటువంటి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాతో నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు సక్సెస్ కావడంతో దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు $40 బిలియన్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్, అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు తయారీతో పాటు మనం వినియోగించుకోవడమే కాదు, మనం తక్కువకు వాడుకోవడమే కాదు, ఏకంగా విదేశాలకి ఎగుమతి చేసేటటువంటి స్థాయిలో $40 బిలియన్ ఇది 11 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే 8 రెట్లు మనం ఎదిగాం.